అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో బడదానపల్లి గ్రామ పంచాయతీలోని లక్కవారుపాడు గ్రామంలో వాహనాల పన్ను విధానంపై మంగళవారం రాజవొమ్మంగి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు ఆవాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరాజు గ్రామ ప్రజలకు జీఎస్టీకి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ జీఎస్టీ విధానం దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దోహదపడుతుందో క్లుప్తంగా వివరించారు. పన్నుల లావాదేవీలపై ప్రజలకు కులంకుశంగా వివరించారు. అంతేకాకుండా స్థానికులు జీఎస్టీలపై వారికి అనేక సందేహాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీసా కమిటీ ఉపాధ్యక్షుడు గొల్లపూడి సత్యబాబు, దోమడ సతీష్, ఉల్లి అప్పారావు, నీలాద్రి పండు, గుణ అప్పారావు, తరంబోయిన రాజు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి పేదలకు భారం అవుతుందన్న ఆలోచనతో జీఎస్టీ రేట్లు తగ్గించడం జరిగింది. అది అన్ని గ్రామాల్లో, అన్ని కిరాణా షాపుల్లో, మెడికల్ స్టోర్లో, అలాగే ఐరన్ షాపుల్లో అందరికీ కూడా తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఐరన్ రేటు కూడా బాగా తగ్గింది, సిమెంట్ రేటు కూడా తగ్గింది. అలాగే మెడికల్కి సంబంధించి టాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా 0 జీఎస్టీ చేయడం జరిగింది. అందుకోసం మరి అందరూ కూడా గతంలో రేట్లు కన్నా ఇప్పుడు తగ్గాయి కాబట్టి ఏ మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అడిగి ఆ మెడికల్ స్టోర్ దగ్గర కూడా రేట్లు ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది ఎంపీడీఓ గారి ద్వారా. మరి అందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ రేట్లు ఏవైతే తగ్గాయో ఆ రేట్లు చూసుకునే మీరు వస్తువులు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మరి మన లోకల్గా ఉన్న కిరాణా షాపుల్లో కావచ్చు, లేకపోతే మెడికల్ స్టోర్లో కావచ్చు, లేకపోతే ఐరన్ షాపుల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మరి జీఎస్టీ ద్వారా రేటు తగ్గిందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఏ వస్తువు కొన్నా కూడా రేట్లు తగ్గాయన్న విషయం అడిగి అవసరమైతే వేరే కొట్టు దగ్గరికి కూడా వెళ్ళి తెలుసుకున్న తర్వాత మీరందరూ కూడా వస్తువులు కొనుక్కునే బాధ్యత అందరూ తీసుకోవాలని ఈ విషయంలో మీరు అందరూ కూడా గుర్తించాలి. గతంలో ఐరన్ రేటు 75,000 దాకా ఉండేది, ఇప్పుడు 50,000 వరకు రావడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడా గుర్తించుకోవాలి. ప్రతి కుటుంబానికి ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలని 18 సంవత్సరాల నిండిన మహిళలందరూ కూడా 18 నుంచి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బ్లడ్ టెస్టులు చేసి రక్తహీనత లేకుండా ఉండాలని కూడా మొన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా కాలు వాపులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉంటే మీరు అర్జెంటుగా హాస్పిటల్ కూడా వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక ఆరోగ్యశ్రీ ద్వారా కూడా 25 లక్షల రూపాయల వరకు మరి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. అలా ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీరందరూ కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరూ కూడా వేడి నీళ్ళు తాగాలి, మీ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మీ ప్రాంతంలో మీ ఇంటి దగ్గర ఉన్న ఏరియాను కనీసం పిచ్చి మొక్కలు లాంటివి ఇటువంటి ఏమన్నా ఉంటే పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యవంతంగా ఉండడానికి అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వారికి, అలాగే